హే ప్రియా. హాయ్ అంజలి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇంకా మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ హనీమూన్ ట్రిప్? ఏం చెప్పను, జై బిజీగా ఉండడంతో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నాం. అతను అంత బిజీగా ఉంటారా? అది మామూలు ఎక్స్పోర్ట్ కంపెనీనే కదా. ఈ భూమి అంతా డెక్కన్ ఎక్స్పోర్ట్స్ ముక్కు మీద తిరిగినట్టు మనకు అనిపిస్తుంది, కానీ జై పనిచేసే తీరు చూస్తుంటే ఏదో ఇంటెన్సివ్ కేర్ లో పనిచేస్తున్నట్టుంటుంది. పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా. నాకు హీస్ అ ఫెంటాస్టిక్ గై. కానీ ఒక్కటే సమస్య, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక టీవీ రిమోట్ తీసుకుని అందులో అన్ని బటన్స్ పనిచేస్తున్నాయా లేదో చూస్తాడు. అదేంటి? ఏ మొద్దు, అతను అన్ని ఛానల్స్ మార్చి మార్చి న్యూస్ చూస్తూ కూర్చుంటాడు. బట్ ఐఎమ్ రియల్లీ లవింగ్ దిస్ ప్రియా. ఈ వైఫ్ అనే రోల్లో జైకి వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, అలాగే అప్పుడప్పుడు ఫైట్ కూడా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు ఇలా బట్టలు తుక్కుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో ఉండడం బాలేదు. కమ్ బ్యాక్ టు వర్క్ సీరియస్లీ. మీ డాడీ ఆఫీస్ లో వి ఆల్ మిస్ యూ. ఇస్ దిస్ ఆయిషా? ఆయిషా కాదు, దిస్ ఇస్ లైలా. తన పేరు అదే, లైలా. ఇక్కడి చాచా క్లబ్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక తెలుగు సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. బట్ సినిమాలో తనకి ఇంకా కలిసి రాలేదు. లైలాకి ఇంకా ఫ్లక్ అండ్ లిక్స్. సారీ సార్, నో లక్ అండ్ ఫ్లిక్స్. కానీ లైలాకి తెలుగు తెలుసు, కొంచెం కొంచెం. ఓ, తెలుగు తెలుసా? ఎలా ఉంది సార్? తన దగ్గర మనం ఏదైనా చిలిపిగా ప్రవర్తించి ఆ సంగతి నా భార్యకు తెలిసిన పెద్ద సమస్య కాదు. లోపలేసేనా? ఏంటి? కాదు, తనని తీసుకొచ్చి లోపలేసేయమంటారా? మీరే చేయొచ్చు కదా ఇంట్రాగేషన్. అరే ఫూల్, ఊరికే అలా లోపల వేయలేవురా. ఫర్ క్వశ్చనింగ్. సార్, ఈ టెర్రరిస్ట్ ప్లాట్ కి మనకి మధ్యనున్న ఒకే ఒక్క క్లూ ఈ అమ్మాయే, లైలా. ఇదిగో చూడు, ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. వి మస్ట్ హ్యాండిల్ విత్ ద అట్మోస్ట్ కేర్. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయికి టెర్రరిస్ట్ ప్లాట్ కి ఏ సంబంధం లేదని తెలిస్తే అది మీడియాలోనూ పబ్లిక్ లోనూ పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. ఎస్. ఫర్ యూ. వాట్ ఈస్ దిస్? లంచ్ బాక్స్. ఓ, ఇది మీ వైఫ్ ఆ ఫ్లాట్ లో ఉన్న కుర్రాడికిచ్చి పంపించింది. ఓకే సార్. సరే, కెన్ ఐ ప్లీజ్? ఈ రోజు నుంచి జంక్ ఫుడ్ కి బై బై. ఇక మీదట రోజు నేనే లంచ్ పంపిస్తాను విత్ లాట్స్ ఆఫ్ లవ్. రే జై, అందుకే పెళ్ళయ్యాక మగాళ్ళు లావ్ అయిపోతారు, కానీ బ్యాచులర్స్ అలా కాదు. ఎందుకో తెలుసా? సార్, ఫర్గెట్ అంజలి, ఫోకస్ ఆన్ లైలా.